హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్. ఈరోజు అయితే మనం చేయబోయే రెసిపీ వచ్చేసి క్రిస్మస్ స్పెషల్ ఎగ్లెస్ స్పాంజీ ప్లమ్ కేక్. ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ప్లమ్ కేక్ అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది డ్రై ఫ్రూట్స్. సో ఇప్పుడు మనకి ఇక్కడ మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోండి. నేనైతే కట్ చేసుకున్న క్యాష్యూ, కట్ చేసుకున్న బాదం, గ్రీన్ రైజన్స్, కిస్మిస్, చెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్ అన్నీ అయితే నేను ఇక్కడ యూస్ చేసుకున్నాను. ఇవే యూస్ చేయాలని లేదు, మీ దగ్గర ఏ ఉంటే అవే వేయండి. అన్నీ కంపల్సరీగా వేయాలా అని కూడా కాదు, మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే అన్నీ అయితే వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఫ్రూట్ కిసాన్ జామ్ అయితే నేను వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు ఇందులో ఆరెంజ్కి పైన ఉన్న తొక్క పీల్ చేసుకుని అయితే వేసుకోండి. ఇది మన కేక్కి చాలా మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ హనీ, అలాగే 2 కప్స్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ కూడా వేసుకుని మనం వీటిని మొత్తం ఒకసారి కలుపుకొని సోక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కానీ ఇక్కడ మనం చేసేది ఇన్స్టంట్ ప్లమ్ కేక్ కాబట్టి మనమైతే సోక్ చేయము. మీకు ఒకవేళ టైం ఉన్నట్టయితే మీరు ఓవర్ నైట్ సోక్ చేసుకున్నట్టయితే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా సోక్ అయి ఉంటాయి. బేకరీలో చేసే ప్లమ్ కేక్ కోసం రమ్ని అయితే యూస్ చేస్తారు. మనం ఇక్కడ ఇంట్లో హోమ్మేడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఆరెంజ్ జ్యూస్ని అయితే యూస్ చేసుకున్నాం. మీ దగ్గర ఇన్స్టెంట్ ఆరెంజ్ జ్యూస్ ఉన్నా కూడా ఇందులో అయితే వేసుకుని మీరు సోక్ చేసుకోవచ్చు. ఇంకా నా దగ్గర మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఉంటే నేను అవి కూడా వేసుకుని సోక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ప్లమ్ కేక్కి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన బ్లాక్ జాక్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. దానికోసం ఒక బాండీ అయితే పెట్టుకుని 1/2 కప్ షుగర్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే వేసుకుని మనం ఇది క్యారమలైజ్ అయ్యేలాగా వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, ఇక్కడైతే 1 టేబుల్ స్పూన్ జాగరీ పౌడర్ కూడా వేసుకుని మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి క్యారమలైజ్డ్ కలర్ అయితే వస్తుంది. ఇది ఇంకొంచెం కలర్ డార్క్ అవుతుండగా మనమైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇలా బబుల్స్ ఫామ్ అయ్యి ఇంకా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా ఎప్పుడైతే కలర్ చేంజ్ అయిందో మనకి బ్లాక్ జాక్ సిరప్ అయితే రెడీ అయినట్టు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకుని కలుపుకోవాలి. ఇందులో నేను టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా బాయిల్ అవ్వాలి. ఇది వాటర్ అంతా పోయి మంచిగా దగ్గరకు వచ్చే వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వాటర్ అంతా కూడా ఆవిరైపోయి మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి దగ్గరికి వచ్చేసాయి. ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది కొంచెం చల్లగా అయ్యే వరకు అయితే మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈలోపు ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి కూల్ డౌన్ అయిపోతాయి. ఇప్పుడు మనం ప్లమ్ కేక్ కోసం స్పెషల్ మసాలా అయితే రెడీ చేసుకోవాలి. దీనికోసం 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ సొంటి పొడి, అలాగే చిన్న జాజికాయ ముక్క మరీ ఎక్కువ అయితే వేయకండి. ఇవన్నీ వేసుకుని మనం పౌడర్లా అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ షుగర్ కూడా వేసుకుని మనం పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకుని మనం చేసుకున్న పౌడర్ని అందులో వేసుకుని ఇప్పుడు ఇందులో 1/2 కప్ ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే యూస్ చేసుకుంటున్నాను. అంటే నేను ఫ్రీడమ్ ఆయిల్ అయితే యూస్ చేశాను. అలాగే 1/2 కప్ కర్డ్ కూడా వేసుకుని బాగా మిక్స్ అయితే చేసుకోవాలి కలిసేలాగా. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసాక మనకి జల్లించుకోవడానికి ఒక జల్లెడ అయితే పెట్టుకొని అందులో 2 కప్స్ ఆఫ్ మైదాని అయితే వేసుకున్నాను. అందులో చిటికెడు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసుకుని అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్. ఇది మీకు మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది ప్లమ్ కేక్కి. మీకు కావాలనుకుంటే వేసుకోండి, ఒకవేళ ఫ్లేవర్ నచ్చలేదంటే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా అయితే మనం జల్లించుకోవాలి. ఇలా అయితే మొత్తం జల్లించుకుని ఒకసారి మిక్స్ అయితే చేసుకోవాలి. ఈ కేక్ ప్రిపేర్ చేయడానికి మనకి బీటర్ కూడా అవసరం లేదు, జస్ట్ మనం విస్కర్తో అయితే మనం ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కలిసేలాగా అయితే కలుపుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్లాక్ జాక్ సిరప్ విత్ డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి.
ఈ డ్రై ఫ్రూట్స్ మిక్స్ అయితే ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలుపుకోవాలి. అప్పుడే మనకి మొత్తం కలిసేలాగా అయితే కలుస్తాయి. ఇప్పుడు ఇందులో రిమైనింగ్ డ్రై ఫ్రూట్స్ మిక్స్ కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక మన బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూసినట్టయితే మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతటిని మనం కేక్ మౌల్డ్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను కేక్ మౌల్డ్ని ముందుగానే డస్టింగ్ చేసుకుని పెట్టుకున్నాను. ఏం లేదు, జస్ట్ కొంచెం ఆయిల్ కానీ గీ కానీ ఆ మౌల్డ్కి అయితే అప్లై చేసుకుని కొంచెం మైదా కానీ ఏదైనా ఫ్లోర్తో అయితే డస్టింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి కేక్ అనేది ఈజీగా అయితే బయటకు వచ్చేస్తుంది. మనం డస్టింగ్ చేసిన మౌల్డ్లో మనం చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మౌల్డ్ని 2 times ట్యాప్ అయితే చేయండి. అప్పుడు ఆ ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే ఫిల్ అయిపోతాయి. ఇప్పుడు మన కేక్ బ్యాటర్ పైన కాషు, బాదం, ఇంకా డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ ఏది ఉన్నా సరే మీరు అయితే వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె అయితే పెట్టుకోండి. అందులో సాల్ట్ కానీ శాండ్ కానీ లేదా ఏదైనా సీల్ స్టాండ్ కానీ పెట్టుకుని మీరు ఒక 10 minutes పాటు ముందుగా ప్రీహీట్ అయితే చేసుకోండి. నేను ఇలా 10 minutes పాటు ముందుగా ప్రీహీట్ చేసిన దాంట్లో నేను కేక్ బ్యాటర్ మౌల్డ్ అయితే అందులో పెడుతున్నాను. ఇలా పెట్టి మనం లిడ్ క్లోజ్ చేసి కుక్ అయితే చేసుకోవాలి. ప్లమ్ కేక్ అయితే బేక్ అవ్వడానికి టైం అయితే పడుతుంది. నాకు టోటల్గా ఒక 50 minutes అయితే పట్టింది. ఇప్పుడు నేను ఒక టూత్పిక్ అయితే పెట్టుకుని చూస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే టూత్పిక్ అనేది క్లీన్గా వచ్చింది. సో మన కేక్ అనేది బేక్ అయిందని అర్థం. ఇలా బేక్ అయిన కేక్ని బయట అయితే పెట్టుకుని ఏదైనా క్లాత్తో అయితే కవర్ చేసుకోండి. ఎందుకంటే దాని మాయిశ్చర్ అనేది పోకూడదు. మొత్తం టోటల్గా చల్లగా అయ్యే వరకు అయితే మనం పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం చల్లగా అయిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేసుకోండి. ఇప్పుడు నేను చూసినట్టయితే డిమోల్డ్ అయితే చేశాను. నా కేక్ అయితే బేక్ అయింది కదా. నా కేక్ అనేది చాలా ప్లఫీగా అండ్ కరెక్ట్గా అయితే వచ్చింది. మీరు కనుక ప్లమ్ కేక్ చేయాలి అనుకుంటే ఈ ప్రాసెస్ని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు మీ పర్ఫెక్ట్ ప్లమ్ కేక్ అయితే రెడీ అయిపోతుంది. నేను చెప్పిన ఈ రెసిపీని ఎగ్జాక్ట్గా మీరు ఫాలో అయ్యారంటే కేక్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే ఈ ప్లమ్ కేక్ అనేది చేసుకోవచ్చు. ఈ క్రిస్మస్కి నేను చేసిన రెసిపీని ఫాలో అయ్యి మీ ఇంట్లో పర్ఫెక్ట్ ప్లమ్ కేక్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం చేసిన ఈ రెసిపీ నో ఓవెన్, నో రమ్, ఎగ్లెస్ ఫ్రూట్ ప్లమ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఈ ప్లమ్ కేక్ అనేది మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినిలాస్ వరల్డ్.